హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. నాకు కొన్ని డౌట్లు వచ్చాయి. ఆ డౌట్లు కూడా మీరు క్లారిఫై చేస్తారని ఈ వీడియో అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఏంటంటే నేను ఈ మధ్య రీసెంట్గా యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ఛానల్కి వచ్చేసి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది వచ్చేసి మనకి హోమ్ రెమెడీస్ అన్నమాట. మనం హోమ్ రెమెడీస్ ద్వారా వైట్గా అయ్యేదానికి, సన్నగా అయ్యేదానికి అన్ని టిప్స్, హెయిర్ రిమూవల్ టిప్స్ అన్నీ ఉన్నాయి. నాకు దాన్ని చూడంగానే ఏమనిపించిందంటే, ఈ ఒక్క ఛానల్ చూస్తే చాలు, నాకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా హోమ్ రెమెడీస్తో ఈజీగా మనకి ట్యాన్ కానీ హెయిర్ ఫాల్ కానీ అన్నీ ఈజీగా, మెడిసిన్ కాదు కదా ఇది, హోమ్ రెమెడీ కాబట్టి ఫాలో అయిపోయి మంచిగా మనకి బెటర్గా యూస్ అవుతాయేమో అని చెప్పి అనుకున్నాను. సరే అని చెప్పి నేను ఒక వీడియో అయితే ఓపెన్ చేశాను. అది వచ్చేసి ట్యాన్ రిమూవ్ అయ్యేదానికి 1/2 గంటలో ట్యాన్ రిమూవ్ అయిపోతుందంట. 1/2 గంటలో మన స్కిన్ ఎంత నల్లగా ఉన్నా సరే తెల్లగా వచ్చేసింది. నిజంగా వస్తుందేమో అని చెప్పి ట్రై చేశాను. మరి 1/2 గంట కాదు కదా, గంట 2 గంటలు ఉన్నా కూడా అది నా స్కిన్ ఎలాగైతే ఉందో, నాకు హ్యాండ్స్ మీద ఎక్కువ ట్యాన్ అయితే ఉంది. ఈ ట్యాన్ రిమూవ్ అవుతుందని చెప్పి ట్రై చేశాను. గంట అయినా కూడా ఏమీ మార్పు అయితే లేదు. కానీ జనాలు ఎలా నమ్ముతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అందరూ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారేమో అనిపించింది. ఉండబట్టే కదా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తారు. నేను చెప్పేది ఏంటంటే, నాకు అనిపించింది, అది ట్రై చేసిన తర్వాత నాకు హోమ్ రెమెడీస్ అనేవి ఒక 1/2 గంటలోనో అరగంటలోనో రిజల్ట్ అయితే మనకి చూపించవు. కంటిన్యూగా వాడుతూ ఉంటే క్రమక్రమంగా మనకైతే చేంజ్ అనేది తెలుస్తుంది. కానీ వెంటనే మనము ఒకటి వాడిన తర్వాత ఒక 5 నిమిషాలకో 10 నిమిషాలకో మన చేతికి ఇక్కడ అప్లై చేసేసాం, చెయ్యి మొత్తం వైట్గా అలాగేం రాదు. కానీ 1/2 గంటలో వచ్చేస్తుందంటే నేను నమ్మాను కదా, అలాగే చాలామంది నమ్ముతున్నట్టున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ చూసుకునే ముందు ఒక్కసారి ఆలోచించి మీరు ట్రై చేయండి. అంతేగాని వెంటనే బ్లైండ్గా వెళ్ళిపోయి 1/2 గంటలో తెల్లగైపోదాము, అరగంటలో అన్నీ మన బాడీ సన్నగా అయిపోద్ది, ఇవన్నీ నమ్మకుండా మీరు కొంచెం ఆలోచించండి. నా అలాగైతే ఫూల్ అయితే అవ్వకండి. అది చెప్పడానికే నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. నేను ఆ రెమెడీని చేసినప్పుడు వీడియో తీశాను, అది కూడా మీకు చూపిస్తాను. అసలు మీకేమనిపించిందో నాకు కామెంట్ అయితే చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే నేను చెప్పింది కరెక్టా కాదా అనే ఒక ఐడియా కూడా నాకు వస్తుంది కదా. నాలా చాలామంది ఇలాంటివి హోమ్ రెమెడీస్ చూసేసి 1/2 గంట అరగంటలో మనం మారిపోతామని అనుకోకూడదు. కాబట్టి మీకోసమే ఈ వీడియో చూపిస్తున్నాను. నేను ట్రై చేసిన వీడియో ట్యాన్ రిమూవ్ అయ్యేదానికి ట్రై చేశాను. దాన్ని 1/2 గంటలో అయిపోతుంది అన్నారు. కానీ నేను గంట ట్రై చేసినా కూడా నా చేయిలో ఏం మార్పు లేదు. నేను ఈ లెఫ్ట్ హ్యాండ్కి అయితే ఇక్కడ అప్లై చేసుకొని చూశాను. ఇప్పుడు నేను చేసింది మీకు చూపిస్తాను. చూసి తప్పకుండా కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి, ఓకేనా? ఫస్ట్ కొంచెం కాఫీ పొడి, ఆ తర్వాత వంట సోడా, తర్వాత బియ్యపిండి, ఈ 3 తీసుకున్నాం కదా. ఇప్పుడు చింతపండును నానబెట్టుకోవాలి. ఇలా కొంచెం చింతపండు తీసుకొని ఇలా కొన్ని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. ఈలోగా ఇందులో ఒక నిమ్మ చెక్క పిండాను. అంతలోపు ఈ చింతపండు అయితే నానుతుంది కదా. నానిన తర్వాత చింతపండు రసం కొంచెం వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. కాఫీ పొడి మనకి ట్యాన్ రిమూవ్ అయ్యేదానికి యూజ్ అవుతుంది, కానీ 1/2 గంటలో అయితే అవ్వదు. కంటిన్యూగా వాడుతూ ఉంటే మనకి ఫేస్ మీద అయినా హ్యాండ్స్ మీద అయినా ఉన్న మురికి పోతుంది, స్కిన్ అనేది గ్లోగా వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా కలిపిన తర్వాత ఇలాగ హ్యాండ్కి అయితే అప్లై చేశాను. ఇక్కడ ఫింగర్స్కి ఇక్కడంతా ఇలాగా అప్లై చేసేసాను. అప్లై చేసిన తర్వాత ఒక 1/2 గంట ఉంటే సరిపోతుందన్నారు. కానీ ఇది ఆరాలంటే నాకు దగ్గర 40 నిమిషాల పైనే పట్టింది. సర్లే ఉంచుకుందాం ఏం పోయా అని చెప్పి ఒక 40 నిమిషాల దాకా ఉంచాను. ఫైనల్గా ఇలాగైతే డ్రై అయింది. ఇలా డ్రై అయిన తర్వాత వాటర్లో ఉంచి ఇలా రబ్ చేస్తూ క్లీన్ చేయాలని చెప్పారు. అలాగే రబ్ చేస్తూ క్లీన్ చేశాను. ఇలా క్లీన్ చేసిన తర్వాత చూడండి, నాకైతే ఏం డిఫరెన్స్ తెలియలేదు. ఏదో ఒక మూల కొద్దిగా లిటిల్ బిట్ అనిపించింది, కానీ ఈ తడి తుడిచేసిన తర్వాత అసలు ఏం తెలియలేదు, నార్మల్గానే అనిపించింది. మరి వీడియో చూసిన తర్వాత, వీడియో మొత్తం చూసిన తర్వాత మీకేమనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఇలా కంటిన్యూగా చేస్తూ ఉంటే ఒకవేళ ఏమైనా బెటర్మెంట్ తెలుస్తుందేమో, కానీ 1/2 గంటలో అయితే నాకేం తెలియలేదు. నా అలాగైతే మీరు ట్రై చేసి ఫూల్స్ అయితే అవ్వకండి.
ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.